నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో జీడిపప్పు పాకాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు జీడిపప్పును తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు జీడిపప్పును వేసుకొని ఈ విధంగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేసుకోకపోయినా పర్లేదండి, అలాగైనా వేపుకోవచ్చు. జీడిపప్పు వేగాక ఒక కప్పు జీడిపప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకొని ఈ విధంగా గిన్నెలోకి వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అయిపోతాయి. ఈ విధంగా మరిగించుకుంటూ పాకాన్ని రానివ్వాలి. పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడం కోసం గిన్నెలో వాటర్ తీసుకొని ఈ విధంగా కొద్దిగా బెల్లం సిరప్ వేసుకోవాలండి. ఈ బెల్లం సిరప్ మనకు చేతికి చిన్న ముద్దలాగా అవ్వాలి. ఇక్కడ నాకైతే పాకం రాలేదండి. ఒక 2 నిమిషాలు మరిగించుకున్న తర్వాత మరొకసారి వాటర్లో బెల్లం సిరప్ను వేసుకుంటే చూడండి ఈ విధంగా చిన్న బాల్ లాగా అవ్వాలి. లేత పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మనం వేయించుకున్న జీడిపప్పును వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ను కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఈ బెల్లం పాకం అనేది జీడిపప్పులకు బాగా పట్టేటట్లుగా ఈ విధంగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక నెయ్యి రాసిన ప్లేట్లోకి ఈ బెల్లం పాకాన్ని వేసుకోవాలండి. వేసుకొని ఒక చిన్న గిన్నెతో ఈ విధంగా వత్తుకోవాలి. ఆ గిన్నెకు కూడా అడుగున కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఈ అచ్చు అనేది కొద్దిగా మందంగా వేసుకోవాలండి. పలచగా వేసుకుంటే అచ్చు అనేది కరెక్ట్గా రాదు. ఇది చల్లారాక చూడండి ఈ విధంగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్ట్ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.